రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం దేవేందర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనుల కోసం ఆమోదించడం జరిగిందని, అత్యవసర విభాగం కింద సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ కోసం పిచికారీ, ఫాంగింగ్, బ్లీచింగ్ తో పాటు త్రాగునీటి సమస్య, వీధి దీపాలు మరమ్మతులు, 15 ఆర్థిక సంఘం నిధుల నుండి మున్సిపల్ పట్టణంలోని ప్రతి వార్డుకు 10 లక్షల రూపాయలు చొప్పున పని అభివృద్ధి పనులకు తీర్మానించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, యాదగిరి కమిషనర్ దేవేందర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంత్రి మీటింగ్ జరపబడ్డది. అందులో కూడా గౌరవమైన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ మరియు వార్డ్ కౌన్సిలర్స్ మరియు మా యొక్క సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఇందులోపల ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ తీసుకోవడం పడ్డది. ఏదైతే మెయింటెనెన్స్ అంటే వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక 10 లక్షల చొప్పున ఏదైతే పట్టణ ప్రగతికి సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ అవికి మంజూరు చేయడం అనేది ఇదే తీర్మానించడమే.